అండ్ అలాగే అనూప్ గారు ఒక తప్పు దొరిలిచ్చారు, ఆయన ముందుకు రండి. సో గౌతమ్ ఎస్ఎస్సి ఫిలింకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్, నేను అప్రెంటిస్ని. అప్రెంటిస్ అంటే లాస్ట్లో ఏడీని, ఆయన నన్ను సార్ అని ఆచి చికెన్ మసాలా పిలవటువంటి చండాలంగా. సో బ్రదర్ అని పిలవండి, అనిల్ అని పిలవండి. ఇంకోటి రాజీవ్ గారు వెళ్ళిపోయారు. ఆయన సుమంత్ గారితో యాక్ట్ చేసిన ఫిల్మ్ చిన్నోడు, ఆయన ఏమో తమ్ముడు అని చెప్పారు. మేమేమో వీళ్ళేమో సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుంటారు, మ్యూజిక్ వేస్తారు. తర్వాత ఇంతమంది ఉండి ఎవడు కరెక్ట్ చేయలేదని మమ్మల్ని తిడతారు. సో అది కూడా అది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అది, ఈయన యాక్ట్ చేసింది చిన్నోడు. అమ్మాయ ఇప్పుడు నేను హ్యాపీగా. సో వన్స్ అగైన్ నేను కూడా ఒక్కసారిగా కంగారు పడ్డా, నాకు తెలియని తమ్ముడు ఇంకొకటి ఉందా అని. మరి నువ్వు కరెక్ట్ చేయాలి కదా, మైక్ ఉంది కదా నీ చేతిలో, మా చేతిలో మైక్ లేదు. అండ్ ఈవిడ మైక్ తీసుకుని ఫ్లోలో నా మీద సినిమాలు వేషం పెట్టలేదని చెప్పింది. నువ్వు ఆ తర్వాత ఎటు పోయావు ఎవడికి తెలుసు. సినిమా జరుగుతున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒకసారి కనబడితే వాళ్ళే ఇస్తారు వేషం. సర్లే. సో అలా సైలెంట్గా నిల్చున్నారేంటి అనుకున్నా. సో తప్పులు వెతుక్కుంటూ ఉన్నారా? ఇప్పుడు కరెక్ట్ చేయాలి మరి. ఓకే, సో ఎలానో వచ్చారు, సందర్భం వచ్చింది. సో నెక్స్ట్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్నది చెప్పండి. అప్డేటా చెప్దాం. సో జూన్ 22 నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో జూన్ 18th, సరే వారాహి అమ్మవారు వచ్చాం కాబట్టి జూన్ 18th సినిమా ఓపెనింగ్. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి వన్స్ అగైన్. ఆచి చికెన్ మసాలా.